హాయ్ అండి. నేను మీ అరకు లోకల్ బై మూర్తిని. చూడండి, మా నాన్నగారు ఎంతో కష్టపడుతూ నా గురించి, మా తమ్ముడు గురించి ఎంతో కష్టపడుతున్నాడు. ఈ కొండలు, కొండపోడు అంటారండి, వాటికి కాలుస్తూ వాటిని పని చేస్తున్నప్పుడు చూడండి, ఎంతో కష్టపడి మేము పని చేస్తున్నామండి. వ్యవసాయం అంటేనే చాలా కష్టమైనటువంటి పని. అది చేయడానికి ఎవరు ఇష్టపడరు, కానీ మా నాన్నగారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు చూడండి. అందులో నేను భాగంగా పని చేస్తున్నానండి. చూడండి, ఈ లట్ట కాల్చక ముందు ఎలాగ ఎండి ఉందో చూడండి. ఇట్లాంటిది చాలా కష్టమైన పని అండి. చేతులన్నీ ఇబ్బంది అయిపోతాయి చూడండి. కాల్చిన తర్వాత ఇలాగ అయిందండి. తర్వాత ఎంతో నీట్‌గా మేము పంట చేసుకున్నామండి. అక్కడ రాయిలు అన్నీ లేకుండా చేసాము. చూడండి, కష్టపడేటప్పుడు ఎట్లాగయిందో నా ఫేసు. ఎంతో కష్టము, ఉప్పు వచ్చింది మొఖానికి. అయినప్పటికీ సంతోషంగా చూడండి, సంతోషంగా విరజిల్లుతుంది మొఖం. చూడండి, చేతులు కూడా కన్నలయిపోయాయండి. కొండ పనులు, అలాగే ఇంటి పనులు చేస్తుంటే చాలా కష్టమండి. నేనే కాదండి, మా నాన్నగారు కూడా ఎంతో కష్టపడతారండి. చూడండి, నా మొఖం ఎంత ఇబ్బందికరంగా సాల్ట్ వచ్చేసిందో. నాకింత ఉంటే మా నాన్నగారికి ఎంత వచ్చి ఉండాలి కదండీ! చూడండి, అందుకే వ్యవసాయం గురించి ఇష్టంతో చేస్తే, కాదు ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే ఎంతో ఆనందం పొందుతామండి చూడండి. హ్మ్. లేదంటే మనం ఇబ్బందికరంగా ఫీల్ అవుతే చాలా కష్టమండి. వ్యవసాయం లేకపోతే మనం బ్రతకలేము. వ్యవసాయం ఉంటేనే మనకు జీవనాధారం అండి. వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. చూడండి ఎలాగుంది మా కొండ. చూడండి, ఇదిగో మా నాన్నగారు అప్పుడు సరదాగా తీసుకున్నటువంటి ఫోటో అండి. ఇది మా నాన్నగారు ఒక ఫోటో తీసినారండి. ఇతనండి మా నాన్నగారు, మమ్మల్ని కన్నటువంటి మా నాన్నగారు. చూడండి, మా నాన్నగారు చేసినటువంటి శనక్కాయలు ఎలాగున్నాయి చూపిస్తున్నాను. ఇవన్నీ పంట. మా నాన్నగారు ఎంతో కష్టపడుతున్నారు మా గురించి. మమ్మల్ని చదివించడం కోసం ఎంతో ఇష్టపడి పని చేస్తున్నాడు. అందుకే మా నాన్న గురించి ఒక టీవీఎస్ ఎక్సెల్ కూడా కొనిచ్చానండి. చూడండి, మా నాన్నకి సంతోషంగా కొనిన రోజు అండి ఇది. కొనేసి ఇచ్చాను. మా నాన్నగారు అంత మా కోసం కష్టపడుతున్నందుకు ప్రార్థన చేయించాను. సంఘస్థుల ద్వారా, సంఘ కాపరి ద్వారా ప్రార్థన చేయించి, ఓపెన్ చేయించి, మా అల్లుడు వాళ్ళతో ఒక సెల్ఫీ దిగామండి. చూడండి, ఎంతో సంతోషం, ఆనందంతో. ఇంతటి సంతోషం మా ఇంట్లో వస్తదనుకోలేదండి. ఎంతో కష్టపడుతున్నట్టు, ఎంతో ఇబ్బందులు పడుతూ, ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. నన్ను, మా నాన్నగారు, మా కుటుంబాన్ని ఎంతో ఆహ్లాదంగా ఆశీర్వదించిన దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మిరపకాయలు ఎంత పండి ఉన్నాయండి. ఇంకా కొండ మొత్తం పండి ఉన్నాయండి. అలాగే అల్లం కూడా చూడండి చాలా పండిస్తాడండి మా నాన్నగారు. మిరపకాయలు కూడా అలాగే పండిస్తాడు. చూడండి, అరటి తోట కూడా ఎంతో పండించున్నాడు మా నాన్నగారు. ఎళ్ళి ఫోటో తీసుకున్నాను. దేవుని దయ వల్ల దేవునికి స్తోత్రం.